సో హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ నా యొక్క హిస్టరీ క్లాసులు ప్రాచీన చరిత్ర నుండి కుతుబ్ షాహీల వరకు కింద ఉన్నాయమ్మా. చాలామందికి తెలియకపోవచ్చు, మీరు కిందికి వెళ్ళారంటే వీడియోస్ ఉన్నాయి. ఈ రోజు నుంచి వచ్చేసి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్టార్ట్. అందులో వచ్చేసి ఫస్ట్ టాపిక్ యూరోపియన్ల రాక. అసలు యూరోపియన్లు ఎందుకు వచ్చారు, భారతదేశానికి రావాల్సిన అవసరం, ఆంధ్రదేశానికి రావాల్సిన అవసరం, వాళ్ళకు ఏమి వచ్చింది అనే దానిపైన చెప్తాను. వినండి. ఫస్ట్ రావాలంటే వాళ్ళకు ఒక కారణం ఉండాలి కదా. రావాలంటే వాళ్ళకు ఒక కారణం ఉండాలి. ఆ కారణం దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి అమ్మా. సో ఐరోపా వారికి తూర్పు దేశాలతో ఇది యాక్చువల్లీ తూర్పు కదమ్మా, తూర్పు దేశాలతో సంబంధాల కోసం అని చెప్పేసి ఎక్కువగా ఆరాటపడేవారు. దేనికోసం అంటే కనుక వాళ్ళకు వచ్చేసి సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్, మాది సెంట్లు అనుకుంటారు. సుగంధ ద్రవ్యాలు, అలాగే నూలు వస్త్రాలు కూడా కావాల్సి వచ్చేది. నూలు వస్త్రాల గురించి పక్కన పెడదాం కొద్దిసేపు. సుగంధ ద్రవ్యాలు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో కాబట్టి దీనికోసము మొట్టమొదటి ప్రయత్నం ఎక్కడ జరిగింది అంటే కనుక 700 క్రీస్తు శకమ్మ, క్రీస్తు పూర్వం కాదు, 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో మహమ్మద్ బిన్ కొన్నిసార్లు తెలుగులో అహ్మద్ అని పడుతుందమ్మా, చూసుకోండి మీరు. మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో ఈ అరబ్బులు ఏం చేశారు, సింధు పైకి దండయాత్ర చేసి అక్కడ వాళ్ళకు ఏం డెవలప్ కాకపోయినా ఆర్థికంగా మాత్రం కొద్దిగా డెవలప్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగంధ ద్రవ్యాలను ఐరోపా వారికి పరిచయం చేసిన వారు అరబ్బులు. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, అరబ్బులు, ఓకేనా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే యాక్చువల్లీ ఏం జరిగిందంటే కనుక ఇక్కడ ఈ ఐరోపా వారు వీళ్ళకి స్పైసెస్ కావాలి, సుగంధ ద్రవ్యాలు కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు ప్యూరు నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఆ నాన్ వెజ్లే కావాలంటే కనుక స్పైసెస్ బాగుండాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? తూర్పు దేశాలు దొరుకుతాయి. ఆ తూర్పు దేశాలకు దొరికేదానికి, ఇవి తూర్పు దేశాలు అనుకుందామా, తూర్పు దేశాలతో సంబంధాలు దేని ద్వారా ఉండేదంటే కాన్స్టాంటినోపుల్ ఆర్ నోబుల్, ఏదైనా ఒకటమ్మా. కొన్ని బుక్కులు నోబుల్ అనేది, కొన్ని బుక్ నోబిల్ యాక్చువల్లీ దాని పేరు, ఓకేనా. ప్రస్తుతం ఇస్తాంబుల్ మాది, ఓకేనా. ఇది వచ్చేసి క్రిస్టియన్ల యొక్క ఆధీనంలో ఉండేది మా, క్రిస్టియన్స్ యొక్క ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాల యొక్క సరఫరా 712 నుంచి క్రీస్తు శకమ్మ, ఓకేనా. 700 మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు పూర్వం ఏమి ఉండదు, 1453 వరకు నిర్విరామంగా సాగింది. కాకపోతే 1453లో కుంటుపడింది కొద్దిగా. ఎందుకు అంటే కనుక ఈ క్రిస్టియన్స్కు అలాగే ముస్లింలకు, అంటే వీళ్ళకు ముస్లింలకు అంటే తెలుసు కదా, ముస్లింలకు మధ్య కొన్ని యుద్ధాలు జరిగాయి. మత యుద్ధాలు, మతం కోసం కొన్ని యుద్ధాలు జరిగాయి. ఎవరి మధ్య? క్రిస్టియన్ల మధ్య, ముస్లింల మధ్య. వాటిని చరిత్రలో క్రూసేడు యుద్ధాలు అనేవారు. యాక్చువల్లీ ఇదంతా ఇండియన్ హిస్టరీలో వస్తుంది మా. కాకపోతే ఇంకా టాపిక్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా పైన టచ్ చేస్తాను, డీప్గా ఏం చెప్పండి. క్రూసేడ్ యుద్ధాలు అనేవారు. ఈ యుద్ధాల కండిషన్ ఏంది? ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళ యొక్క రాజ్యాలను వాళ్ళకి అప్పగించాలా. ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ ఎవరు ఆధ్వర్యంలో ఉంది? క్రిస్టియన్లకు ఆధ్వర్యంలో ఉంది. ఈ క్రూసేడ్ యుద్ధాలు గెలిచింది ఎవరు? ముస్లిమ్స్. ఆయన పేరు ఏం పేరంటే కనుక, రెండవ మహమ్మద్. గుర్తుపెట్టుకోండి, రెండవ మహమ్మద్.
కొన్నిసార్లు వచ్చేసి అహ్మద్ అని ఇస్తారమ్మా తెలుగు ట్రాన్స్లేషన్లో, జాగ్రత్త. ఓకేనా. ఈ రెండవ మహమ్మద్ ఆయన కాన్స్టాంటినోపుల్ను ఈ యుద్ధంలో విన్ కావడం వల్ల ఆ కాన్స్టాంటినోపుల్ వీళ్ళ ముస్లింల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ కాన్స్టాంటినోపుల్ ఏదో కదమ్మా ప్రస్తుత ఇస్తాంబుల్. ఓకేనా. ఈ రెండవ మహమ్మద్ ఆధీనంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇడవరకు గుర్తుపెట్టుకోండి. కారణం ఏది అంటే కనుక యూరోపియన్లు రావడానికి సుగంధ ద్రవ్యాలు అనేది గుర్తుపెట్టుకోండి. సుగంధ ద్రవ్యాలు, అలాగే నూలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు అలాగే నూలు వస్త్రాలు అనేది ఇది ఒక కారణం వాళ్ళకి, ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ కావాలన్నమాట. సో దీనికి కాను ఏం జరిగింది స్టార్టింగు అంటే కనుక, ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించేసినాడు. ఎవరు, ఈ రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించేసినాడు. ఈ తూర్పు దేశాలతో ఇట్లా జరిగేదానికి ఇలా ఉండేదన్నమాట. ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించేసినాడు. బైజాంటియన్ సామ్రాజ్యంలో ఉండేది మరి. ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించేయడంతో ఇంకా నెక్స్ట్ వీళ్ళకు ఐరోపా వారికి ఏ విధంగా వాళ్ళకు స్పైసెస్ కోసం కానీ రావాలంటే ఇక్కడికి రూట్ ఉండాలి కదా. ఈ రూట్ లేదా, అది ఉండేది ఒకటే రూటు. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, సముద్ర మార్గాన్ని కనుగొనాలా అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న ఐరోపా వారు ఎవరు అంటే కనుక ఐరోపా వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారు గుర్తుపెట్టుకోండి. సముద్ర మార్గాన్ని ఫస్ట్ టైం కనుగొన్న వారు ఎవరు అంటే కనుక సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరు అంటే కనుక ఐరోపా వారు. సముద్ర మార్గాన్ని కనుగొన్న ఎవరు అంటే కనుక పోర్చుగీస్ వారు. ఓకేనా. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక దీనికి ఒక చిన్న స్టోరీ జరిగింది. ఏం జరిగిందంటే పోర్చుగీస్ రాజు హెన్రీ ఈయన రాజుమ్మా, ఈయన పేరు హెన్రీ. ఈయనకు ఒక బిరుదు ఉందిమ్మా, ది నావిగేటర్. గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు కొన్నిసార్లు. ది నావిగేటర్. ఏం చేశాడంటే కనుక కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఇంకా సముద్రం అప్పుడేం లేదు కదా, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వచ్చేసి వేరే సముద్రం మనకు కనుక్కొని రాకుండా బాబు ఇట్లా మనకు కావాలనో అని చెప్పేసి పంపించాడు. పంపిస్తే కనుక సముద్రంలోకి ఎంటర్ కావాలి అంటే కనుక సముద్రము ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలనేది కనుక్కోలేరు కదమ్మా. సో కాబట్టి దానికి ఒక దిక్సూచి కావాలి, సముద్రంలోకి వెళ్ళాలి ఎట్లా పోవాలనే దానికి దిక్సూచి కావాలి. ఆ దిక్సూచిని కనుగొన్నది ఎవరు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మాది ఇంపార్టెంట్ బిట్, బెర్తలోమేవ్ అని ఆయన దిక్సూచిని కనుగొన్నాడు. ఓకేనా. సో కనుగొన్న తర్వాత సో వాస్కోడి గామా, పోర్చుగల్ నావికుడు మాయ వాస్కోడి గామా ఏం చేశాడు, 1498 అంతా క్రిశకమేమ్మా, మళ్ళీ వద్దాసం రాయలే నేను. 1498 మే 17వ తేదీన భారతదేశంలోని కేరళకి చేరుకున్నాడు. కేరళలో ఏ ప్రాంతాన్ని చేరుకున్నాడు అని అడిగితే కనుక కాలికట్మా. ఈ కాలికట్టుకు ఇంకొక పేరు కూడా ఉందమ్మా, కోజికోడ్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. కోజికోడ్ అంటారు. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మా, 1498 మే 17, ఇంపార్టెంట్ మా. ఓకేనా. ఈ కోజికోడ్ అంటారు. ఇక్కడికి ఈ కాలికట్టుకు చేరుకున్నాడు. ఇది కేరళలో ఉందమ్మా, ఇది కేరళలో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఇంపార్టెంట్ బిట్, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. కేరళకు చేరుకున్న తర్వాత కేరళ రాజు అప్పుడు కాలికట్ పాలిస్తున్న రాజు ఎవరు అంటే, కాలికట్ రాజు ఎవరంటే జామిరిన్ అనేది పేరు కాదమ్మా, జామరిన్ అనేది పేరు కాదు, అది ఒక, ఇప్పుడు మనం ఏమైనా పిలుస్తాం, సార్ అని పిలుస్తాం కదా, అలాగే
అదొక బిరుదులాగా అన్నమాట. ఓకేనా, సారా కానీ లేకుంటే ఒక భారతరత్న కానీ ఒకటి ఏదైనా అంటారు కదా, గౌరవనీయులు హానరబుల్ అంటారు కదా, అట్లా జామరీన్ అనే రాజు, ఆయన ఒరిజినల్ పేరు ఏం పేరు అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, రాజమను ఆ రాజుమను విక్రమేంద్ర వర్మ. కొన్ని బుక్లలో రాజుమను విక్రమవర్మ అని ఉంది, ఏదైనా ఒకటి అమ్మ పర్లేదు. ఈయన కల ఇంకొక పేరు ఏం పేరంటే సముద్రిక. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే కనుక ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అడిగాడు ఒకసారి, డిఎల్కు, జేఎల్ కూడా కాదు, ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మీకు తెలిసిన వ్యక్తి, సికిందర్ లోడి. ఈ కాలం నాటి విజయనగర రాజు ఎవరు అని అడిగాడు ఒకసారి. విజయనగర రాజు కొన్ని బుక్కులలో విజయనగర రాజు ఎవరు అంటే కనుక ప్రైవేట్ ఆథర్స్ బుక్లలో ఏమనుందంటే కనుక శ్రీకృష్ణదేవరాయలు ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఆల్బుక్ల కాలంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆల్మిడా వచ్చాడు, తర్వాత ఆల్బుక్ల కాలంలో ఉన్నాడు అనమాట. అది కూడా చెప్తాను. ఈ విజయనగర రాజు ఎవరు అంటే కనుక ఇమ్మడి నరసింహరాయలు, గుర్తుపెట్టుకోండి. ఇమ్మడి నరసింహరాయలు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న ఐరోపా వారు, మొట్టమొదటి ఐరోపా వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. అది మీకు తెలుసు. ఓకేనా, ఈ సబ్జెక్ట్ తెలిసి అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే కనుక ఈ భారతదేశానికి మొదటగా వచ్చి, దేనికి, వ్యాపారం కోసం మొదటగా వచ్చి చివరగా వెళ్ళిపోయిన వారు ఐరోపా వారు ఎవరు అంటే కనుక పోర్చుగీస్ వారు. ఇద్దరు, రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వ్యాపార నిమిత్తమ్మ, ఫస్ట్ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఫస్ట్ ఇండియాకు వచ్చి లాస్ట్ వెళ్ళిపోయిన వారు ఎవరు అంటే ఐరోపా వారు ఎవరు అంటే కనుక పోర్చుగీస్ వారు. పోర్చుగీసు వారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు వరకు ఓకేనా. ఏం లేదు, వాళ్ళ సముద్ర వ్యాపారం కోసం వచ్చారు. ఇక్కడ కాన్స్టాంటినోపుల్ను బ్లాక్ చేసేసరికి వాళ్ళకు దిక్కు లేకపోయేసరికి వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఆ సముద్ర మార్గం ఏవి కనుక్కుంటేనే వాస్కో డి గామా ఆయన కేరళలోని కాలికట్ చేరుకున్నాడు. అక్కడ ఉన్న రాజు వచ్చేసి జామరిన్. అప్పుడు ఆ కాలంలో ఢిల్లీ సుల్తాన్, సికిందర్ లోడి, విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు. అంతే, ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఇండియాని వదిలేద్దమ్మా, ఆంధ్రప్రదేశ్లోకి. ఓకేనా, ఐరోపా వారు ఆంధ్రదేశంలోకి కింది వరుస ఎవరెవరు వచ్చారో వరుసగా అని అడుగుతారు అనమాట. వరుసగా ఎవరెవరు వచ్చారని అడుగుతాడు. ఏపీలోకి, ఇండియాలోకి కాదమ్మా, ఇండియాకి మనకు అవసరం లేదు. ఏపీలోకి ఎవరెవరు మొదటగా వచ్చారు అంటే కనుక మీకు ఒక గుడ్డు చెప్తా చూడండి. డచ్ వారు, అలాగే బ్రిటిష్ అంటే ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు ఆంగ్లేయులు అంటారమ్మా, ఆంగ్లేయులు అని పెట్టుకోండి ఏ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ వారు, నెక్స్ట్ వచ్చేసి పోర్చుగీసు వారు భారతదేశంలోకి మొట్టమొదటిగా అడుగుపెట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్లోకి చిట్ట చివరిగా అడుగుపెట్టారు. ఇది పాయింట్ మర్చిపోవద్దు మీరు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డిఏఎఫ్, డఫాగాల్ అంటారు కదా, డఫాగాలరా పోండి పోర్చుగీసు. డి అంటే డచ్ అమ్మా, బి అంటే కనుక ఆంగ్లేయులు అమ్మా, బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయులు, డిఏ. ఓకేనా, ఎఫ్ అంటే ఫ్రెంచ్ మా, పో అంటే పోర్చుగీస్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తు కోసం చెప్తున్నాను అంతే, నేనేం కామెడీ చేయట్లేదు ఇక్కడ. అబ్జర్వ్ ఇట్. ఓకే, నెక్స్ట్ అలాగే వీళ్ళ యొక్క వీళ్ళ కాలంలో ఉన్న పోర్చుగీస్ గవర్నర్లు ఉన్నారమ్మా. ఆ పోర్చుగీస్ గవర్నర్లు ఎవరంటే చెప్తాను నేను.
గవర్నర్ మా పోర్చుగీస్ గవర్నర్లు. పోర్చుగీస్ గవర్నర్లు ఎవరంటే ఫస్ట్ ఆయన బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ పడద్దు, ఓకేనా. ఫస్ట్ ఆయన ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అమ్మ. ఫస్ట్ ఆయన ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఈయనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేకుండా పోయింది, మా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చిన ఆయనకు సంబంధం ఆల్బుక్లర్తో సంబంధం ఉన్నది, కానీ ఈయన ఏమీ సంబంధం లేదు. ఈయన ఏం చేసేవాడంటే కనుక రాజకీయ మన భారత భూభాగం కోసం, మన భారత భూభాగం కోసం, ఆధిపత్యం కోసం, రాజకీయ ఆధిపత్యం నెలకొల్పడం కోసం ఈయన దృష్టి కేంద్రీకరించాడు. రాజకీయ ఆధిపత్యం కోసం, ఈయన వచ్చేసి దృష్టి కేంద్రీకరించాడు. పోర్చుగీస్ వారికి మంచిగా చేశాడు అనమాట, ఓకేనా. సో ఈయన యాక్చువల్లీ పోర్చుగీస్ వలస రాజులందరిలో గొప్పవాడు ఎవరు అని అడిగితే కనుక ఆల్బుక్లర్క్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈయన కాదు, మీరు దెబ్బకిన ఈయనని పెట్టారు, ఓకేనా. నెక్స్ట్ ఈయన ఏం చేశాడంటే కనుక నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ అంటారు మా దాన్ని, నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏది మనకు కావాలి కదా, దీనికి సముద్ర మార్గంపై పోర్చుగీస్ వారి ఆధిపత్యం నెలకొల్పాలి కదా, కాబట్టి నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీనినే బ్లూ వాటర్ పాలసీ అంటారమ్మా, ఓకేనా. నెక్స్ట్ పాయింట్. సో ఈయన వచ్చేసి తర్వాత ఈజిప్ట్ వారితో జరిగిన యుద్ధంలో ఈయన మరణించాడు. ఈజిప్ట్ వారి యుద్ధంలో ఈయన మరణించాడమ్మా. ఇంతటితో ఈయన ఎండ్ అయిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి, నీటి విధానం, బ్లూ వాటర్ ఫాల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్లూ వాటర్ పాలసీ, ఓకేనా. నెక్స్ట్ ఈయన యుద్ధంలో ఈయన చనిపోయాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చిన ఆయన వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టుమా. ఒకటి ఈడేమడుగుతారంటే కనుక ఆల్మిడా ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏది అని అడుగుతాడు. నీటి విధానము దాని పేరు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆల్బుక్లర్క్, ఆయన పేరు వచ్చేసి ఆల్ఫాన్సో డి ఆల్బుక్లర్క్. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈయన ఏం చేశాడంటే, ఈయన గురించి చెప్పాలంటే పోర్చుగీసు వలస సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే కనుక ఈయనే, ఆల్బుకర్కే. పోర్చుగీసు వలస, ఈయనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు ఈయనకు, కానీ ఈయనకు సంబంధం ఉంది, గుర్తుపెట్టుకోండి. పోర్చుగీసు వలస సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఈయనే, సామ్రాజ్య స్థాపకుడు. మరియు పోర్చుగీస్ రాజులందరిలో గొప్పవాడు. ఓకేనా. సో ఈ ఆల్బుకర్క్ ఏం చేశాడంటే నెక్స్ట్ పాయింట్, డైరెక్ట్ శ్రీకృష్ణదేవరాయలతో, ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయల గారితో సంబంధాన్ని పెట్టుకొని ఒక ఒప్పందం చేసుకొని హనోవర్ మరియు భట్కల్ అనే ప్రదేశాలలో కోటలు నిర్మించాడు. హనోవర్ మరియు భట్కల్ అనే ప్రదేశాలలో కోటలు నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయల గారితో సంబంధం ఉన్న క్రింది వారిలో పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కోటలు నిర్మించాడు, ఓకేనా. సో కాబట్టి
ఇక్కడి వరకు ఓకేనా. ఇక్కడ పోర్చుగీస్ వారు ఏం చేసేవారంటే కనుక సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి ఉత్తర యూరోప్లోకి వాళ్ళు దేశానికి అక్కడ తీసుకుపోయి అమ్మేవారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, లాస్ట్ టైం ప్రిలిమ్స్కి ఏమొచ్చింది మరి, మన తెలుగువారు పోర్చుగీస్ వారిని పిలిచిన పేరు లేకుంటే ఉపయోగించిన పేరు ఏమని పిలిచేవారు? తెలుగువారు పోర్చుగీస్ వారిని ఏమని పిలిచేవారు అని అడిగితే బుడత కీచులు. గుర్తుపెట్టుకోండి, బుడత కీచులు అనేది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కనుక ఈయన ఆల్బుక్లర్క్ ఏం చేశాడంటే వాణిజ్య విధానాన్ని ఇతను విడిచిపెట్టేసి రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి సంకల్పించాడు అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. వీడి వరకు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క స్థావరాల గురించి చెప్తానమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా.